దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంవత్సర ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడే తన అత్యధికమైన కృపను బట్టి మనల్ని నడిపించి బలపరుచునుగాక. మనల్ని మాత్రమే కాకుండా మనకు కలిగిన వారికి కంచె వేసి ఆయన కాపాడతానని వాగ్దానం ఇచ్చారు. ఆయన పరలోకము నుండి భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని. ఎప్పటి వరకు తోడు? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 19వ వచనంలో యుగ సమాప్తి వరకు తోడై ఉంటాను అని సెలవిచ్చారు. కనుక ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేరుస్తారు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన సెలవిచ్చారు. ఎందుకంటే 29వ వచనంలో ఆయన కాడి మనం మోయటానికి ఇష్టపడితే మనల్ని ఆయన మోసేవాడిగా ఉన్నారు, కాపాడేవారిగా ఉన్నారు. ఇమ్మానుయేలుగా ఉండి ఈ సంవత్సర ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన కాపాడతారు. కాబట్టి ఏ భయము ఏ దిగులు లేక బెదరక దేవుని మహిమ కొరకు నిలబడదాం. అట్టి కృప దేవుడు మీకు తోడై ఉంచి ఆయన రక్షించునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మనలను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయునుగాక. అందరికీ వందనాలు.